జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, పూర్వాషాఢ 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు మే 15వ తారీఖు నుంచి మిథున రాశికి రాబోతున్నారు. 7వ స్థానానికి రాబోతున్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. మీ ధనుస్సు రాశి వారికి గురు బలం పెరగబోతోంది. గురు బలం పెరగటం మూలంగా మీకు ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. సంతోషం అనేది ఉంటుంది. దుఃఖాల నుంచి బయటపడతారు. చాలా సంతోషంగా ఉంటారు ఈ వారం అనేది. సూర్య భగవానుడు కూడా మీకు 6వ స్థానానికి రాబోతున్నారు. మే 14వ తారీఖు నుంచి శత్రువులు అనేవాళ్ళు నశిస్తారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. కోర్టు కేసుల నుంచి విముక్తి పొందుతారు. చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు మిత్రులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నారు. చాలా సంతోషమైన వార్త ఈ ట్రాన్సిట్ అనేది, సూర్య ట్రాన్సిట్ అనేది. చాలా ఆనందంగా ఉంటారు. శని, రాహువు, శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు. మీకు అర్ధాష్టమ శని నడుస్తోంది. దీని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కెరియర్లో డౌన్ఫాల్ అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ కనుక మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఈ వారం చాలా అనుకూలమైన వారము. మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మే 15వ తారీఖు నుంచి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా కనబడతాయి. మీకు చాలా చాలా సంతోషంగా ఉంటారు. శుక్రుడు మీకు 4వ స్థానంలో ఉన్నారు. అలాగే రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఆడవాళ్ళతో చికాకులు వస్తాయి. ముఖ్యంగా మీ బంధుమిత్రులతో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో చికాకులు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.